ఓం నమో వెంకటేశాయ. వ్రజనివాస సుసఖా ప్రజనితాతి సుసుఖా గోవింద గోవింద. గోగోపనారీ స్తనపానకర్త గోవత్సబాలవ్యజనానుకర్త గోపాలబాలైర్వనభూవిహర్త గోపాలరూపో మమ భాగ్యభర్త అని అజాతివందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్ముని మనసులో భక్తిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాంతతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు చాలా చక్కగా తత్వాన్ని చెప్పి ఆ తత్వంలో ఉండేటువంటి సగుణ నిర్గుణ భేదాలను చక్కగా నిరూపణ చేసి సగుణ జ్ఞానం ఎలా ఉంటుంది, నిర్గుణాన్ని ఎలా ఉపాసించాలి అనే విషయాల్లో పరిచయాల వరకు చేసి ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి అతి ముఖ్యమైన భక్తి అనే దాన్ని చాలా చక్కగా నిరూపణ చేసి తత్వం అంటే ఏంటి, మరొకసారి తత్వజ్ఞానం అంటే ఏంటి, తత్వజ్ఞానం కలిగితే ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది, తత్వానికి జ్ఞానానికి ఉండేటువంటి సంబంధం ఏంటి, తత్వజ్ఞానం వలన మోక్షం అనేది ఎలా వస్తుంది అనే విషయాలను కూడా చక్కగా నిరూపణ చేసి అయ్యా వీటన్నిటికీ అతి కీలకం మధ్యలో ఉండేటువంటి విషయం భక్తి కదా, ఆ భక్తి నాకు రావాలి, ఆ భక్తి నాకు కూడా రావాలి అని చక్కగా ప్రార్థన చేశారు. దాన్ని చేయటం హీనాహమేకోపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాదపల్లవం అని, నీ పాద సేవకి వీలైన జన్మే నాకు కావాలి, వీలు కాని జన్మ నాకొద్దు అనే విషయాన్ని చెప్పారు. అదేంటి బ్రహ్మగారివి నువ్వు, బ్రహ్మగారి ఉండి బ్రహ్మగారి జన్మ కంటే భక్తుడి జన్మే గొప్ప అంటావేంటి, బ్రహ్మగా పుట్టినా పర్వాలేదు, చివరికి పశువుగా పుట్టినా పర్వాలేదు, ఎలా పుట్టినా సరే ఆ పాదసేవ చేసుకునే అవకాశం ఉండేటువంటి జన్మే ప్రధానం అని అంటావేంటి అంటే దానికి సమాధానంగా 7 శ్లోకాలని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఎవరిలా పుట్టామనేది కాదు, భక్తులలా పుట్టడం అనేది ఎవరిలా పుట్టడం కంటే కూడా శ్రేష్టమైనది. బ్రహ్మ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే భక్తుడికి భగవంతుడి యొక్క సన్నిధానం దొరుకుతుంది. ఉదాహరణకి తీసుకుంటే అహోతి ధన్యా వ్రజగోరమణ్య స్తన్యామృతం పీతమతీవతే ముదా యాసాం విభో వత్సతరాత్మజాత్మనా యతృప్తయేద్యాపి నచాలమధ్వరా. ఆవులున్నాయి, అలాగే గోపాల స్త్రీలున్నారు, వీళ్ళనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఆవులు అలాగే ఆ ఆవుల్ని కాచే గోపాలుల యొక్క స్త్రీలు, వీళ్ళిద్దరి యొక్క జన్మలు అహోతి ధన్యా, వాళ్ళ యొక్క జన్మలు ధన్యమైన జన్మలు. వాళ్ళు అంటే ఇటు ఆవులు అటు గోపాల స్త్రీలు గోపస్త్రీలు వీళ్ళిద్దరూ కూడా ధన్యతను పొందిన వాళ్ళు. అహోతి ధన్యా వ్రజ గో
రమణ్య. ఈ వ్రజంలో ఉండేటువంటి గోవులు అలాగే గోపాల స్త్రీలు ఇద్దరు కూడా ధన్యులు. ఎందుకు ధన్యులు? స్తన్యామృతం పీతమతీవతే ముదా. వాళ్ళ యొక్క స్తన్యాన్ని చాలా ఇష్టంగా, సంతోషంగా, చాలా ఎక్కువగా, కావాల్సిన దానికంటే ఎక్కువగా కడుపు ఉబ్బరించేంతగా తాగావు. స్తన్యామృతం, ఆ స్తన్యాన్ని అమృతంగా భావించి మరీ తాగావు. ఒక్కొక్క బిందువు తాగేటప్పుడు సంతోషంగా, ఒక్కొక్క బిందువులోనూ సంతోషాన్ని అనుభవిస్తూ తాగావు నువ్వు. స్తన్యామృతం పీతమతీవ తే ముదా. యాసాం విభో వత్సతరాత్మజాత్మన యతృప్తయేద్యాపి నచాలమధ్వరాః. వీళ్ళ స్తన్యామృతాన్ని ఎంత శ్రద్ధగా నువ్వు తాగావంటే, ఎలా తాగావు? వత్సతర, వాళ్ళ ఆ ఆవుల యొక్క స్తన్యాన్ని తాగటానికి ఎవరో పిండి ఇస్తే అంతవరకు ఆగలేను అన్నట్లుగా నువ్వే దూడల రూపంలో మారి మరీ తాగావు. ఆ స్త్రీల దగ్గరికి వాళ్ళ పిల్లల రూపంలో నువ్వే వెళ్ళి సంవత్సరం పాటు వాళ్ళ పాలు తాగావు. వత్సతర ఆత్మజాత్మన, ఆయా రూపాల్లో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తాగావు. ఎంత ఇష్టంగా తాగావో లెక్కలేదు. యతృప్తయేద్యాపి నచాలమధ్వరాః. వాళ్ళ స్తన్యాన్ని, ఇటు ఆవుల స్తన్యాన్ని ఇటు గోప నారీ స్తన్యాన్ని తాగేటప్పుడు బిందువుకి నువ్వు పడిన తృప్తి ఉంది కదా, ఆ తృప్తిని సాధించటానికి మహామహులు యజ్ఞాలు చేసి నానా తంటాలు పడుతున్నారు. చాలట్లేదు వాళ్ళ యజ్ఞాల ప్రయత్నం. యతృప్తయే, నీ తృప్తి కోసం అధ్వరః యజ్ఞాలు చేస్తుంటే నచాలం, అవి చాలటం లేదు. యజ్ఞాలలో వాళ్ళు చాలా కష్టపడి చాలా నియమాలను పాటించి, మడిగా కూర్చుని నియమాలను పాటించి, సరిగ్గా చెప్పాలంటే యజ్ఞ దీక్షా నియమాలన్నింటినీ చక్కగా పాటించి ఒళ్ళంతా దగ్గర పెట్టుకుని నీకు తృప్తి కలిగించాలి అనే ప్రయత్నం చేస్తుంటేనేమో అంతంత మాత్రంగా ఉంటుంది ఫలితము. వీళ్ళ దగ్గర మాత్రం నువ్వే వాళ్ళ పిల్లల్లాగా వెళ్ళి, దూడల్లాగా వెళ్ళి, వాళ్ళ పిల్లల్లాగా వెళ్ళి బిందువుకి సంతోషపడుతూ ఆనందంగా తాగావు. మరి వీళ్ళ జన్మలు ధన్యాలు అవునా కాదా? వీళ్ళలో ఏమాత్రం భక్తి లేశం లేకపోతే వీళ్ళకి ఇంత అదృష్టం ఎక్కడి నుంచి దక్కేది? కాబట్టి భక్తి జన్మ ధన్యమైన జన్మ. అహోతి ధన్యా వ్రజగోరమణ్య స్తన్యామృతం పీతమతీవతే ముదా. యాసాం విభో వత్సతర ఆత్మజాత్మన యతృప్తయేద్యాపి నచాలమధ్వరాః అని బ్రహ్మగారు అంటున్నారు. దాన్నే పునరుక్తి చేసి మరీ చెప్తున్నారు. అహోభాగ్యం నందగోపం వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని. అహోభాగ్యం, వాళ్ళ భాగ్యమే గొప్పది. ఎవరి భాగ్యం? నందగోపం వ్రజౌకసాం. నందగోపుడు నాయకుడుగా ఉండేటువంటి ఈ వ్రజంలో నివాసం ఉండే వాళ్ళందరి భాగ్యం చాలా గొప్పది. నందగోప వ్రజౌకసాం. ఎందుకంటే యన్మిత్రం, వాళ్ళకి మిత్రుడుగా, వాళ్ళకి చాలా ఇష్టుడిగా ఆ సాక్షాత్తు పరమాత్మే దిగొచ్చాడు. యన్మిత్రం, ఆ పరమాత్మ ఎలాంటి వాడు? పరమానంద స్వరూపుడు, పూర్ణం, పరిపూర్ణుడు, బ్రహ్మ, ఆయనే పరంబ్రహ్మ, సనాతనం, ఆయనే శాశ్వతుడుగా ఉండవలసినటువంటి వాడు ఒక రూపాన్ని ధరించి మరీ వాళ్ళ మధ్యకు వచ్చాడు. పరిపూర్ణంగా ఉండవలసిన వాడు ఒక శరీరానికి పరిమితమయ్యి లేదా కొన్ని శరీరాలకు పరిమితమై వాళ్ళ మధ్యకి దిగొచ్చాడు. పరమానంద స్వరూపుడైనటువంటి వాడు వాళ్ళిచ్చిన పాలు తాగి వాళ్ళ ఇళ్లలో పాలు, పెరుగు ఇవన్నీ కూడా దొంగిలించి మరీ వాటిని తిని సంతోషించాడు. మళ్ళీ వాళ్లకు మిత్రుడుగానే ఉన్నాడు. వాళ్ళ దృష్టిలో చూసినప్పుడు కూడా చాలా ఇష్టుడిగానే ఉన్నాడు. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. కాబట్టి వాళ్ళ అదృష్టం. అహోభాగ్యం నందగోపం వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని బ్రహ్మగారు అన్నారు. పునరుక్తి చేశారు కానీ చిన్న తేడా కూడా ఉంది. గత శ్లోకంలోనేమో గోపస్త్రీలను గురించి మాత్రమే మాట్లాడారు. గోపస్త్రీలు వాళ్ళు ఇచ్చిన పాలు తాగిన విధానం, వీటి గురించి మాత్రమే మాట్లాడారు. ఈ శ్లోకంలో మొత్తం అందరి గురించి మాట్లాడేశారు. నందుడి గురించి మాట్లాడారు, గోపాల గురించి మాట్లాడారు, వ్రజౌకసాం, ఆ వ్రజంలో నివాసం ఉండే వారందరి గురించి మాట్లాడేశారు. అందరి భాగ్యము గొప్పదే. అందులో స్త్రీల భాగ్యం స్త్రీలదైతే
అందరికీ సమానంగా ఉండేటువంటి భాగ్యం ఆయన మిత్రుడిగా ఉండటం. ఆయనే సాక్షాత్తు పరమాత్మే మిత్రుడిగా దిగి రావటం, మిత్రుడిగా తనకే తానే పరిమితులను విధించుకుని మరి మిత్రుడిగా దిగి రావటం అనేది విశేషం అని చెప్పారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని. ఈ 2 శ్లోకాల్లోనూ బ్రహ్మగారి మాటల్లో ఒక చిన్న తికమక కనిపిస్తోంది. తికమక అంటే వేరే తికమక కాదు. ఇంత కష్టపడి యజ్ఞాలు చేస్తున్నారు, ఇంత కష్టపడి యాగాలు చేస్తున్నారు, నియమాలను పాటిస్తున్నారు, మడిగా ఉంటున్నారు, ఏ దీక్షా నియమము తప్పట్లేదు, ద్రవ్యశుద్ధి, ఆశుద్ధి, మంత్రశుద్ధి అవన్నీ చూసుకుంటున్నారు. 18 మంది 20 మంది ఋత్విక్కులు కలిసి కూర్చుంటున్నారు, పై ఎత్తున చూసేవాళ్ళు మహాపండితులు ఉంటున్నారు. వీళ్ళందరూ కలిసి కట్టుగా చేసేటువంటి ఒక పని ఫలితాన్ని సరిగ్గా ఇస్తోంది, ఇవ్వట్లేదు అనే స్థాయిలో ఉంది. మళ్ళీ ఏమీ తెలియని ఈ గోపస్త్రీలు లేకపోతే ఈ గోప బాలకులు, ఆ ఆవులు, వాటికి మాత్రం ఫలితం అంతకుమించి తారాస్థాయిలో అందింది. ఈ ఫలితంలో తేడాకి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించుకోమని చెప్పినట్లుగా ఆయన తికమక పెడుతున్నారు. అందుకనే యతృప్తయేనాలం అతీవ అధ్వరాహ అని కూడా చెప్పారు. ఏంది వీళ్ళు ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే, ఈ యజ్ఞాలు యాగాలు చేసేటువంటి వాళ్ళు ఒక ఫలితం కోసం చేస్తున్నారు, అంటే సకామ కర్మ చేస్తున్నారు. సకామ కర్మ చేసే వాళ్ళని ఆ కర్మ ఎంత ఉందో దానికి ఫలితం ఎంత ఇవ్వాలో అంతవరకు ఇచ్చి అనుగ్రహించి ఊరుకుంటున్నాడు ఆయన. ఈ గోవులు, గోపాలకులు, గోపాల బాలకులు లేదా గోపాల స్త్రీలు వీళ్ళందరూ కూడా సకామ కర్మ చేసినట్లుగా, సకామంగా పరమాత్మను ఆరాధిస్తున్నట్లుగా లేదు. వాళ్ళ యొక్క కర్మలన్నీ నిష్కామాలుగా ఉన్నట్లున్నాయి. గత జన్మల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యాలన్నీ నిష్కామాలుగా ఉన్నట్టున్నాయి. తర్వాత ఈ జన్మలో కూడా నిష్కామ కర్మ చేయటాన్నే అలవాటు చేసుకున్నట్టున్నారు. కాబట్టి నిష్కామ కర్మకి ఆయన 1కి 100 రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఆ నిష్కామ కర్మ ఫలితంగా, ఇంకా చెప్పుకోవాలంటే నిష్కామ భక్తికి ఫలితంగా ఆయన ఇలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడా అన్నట్లుగా అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయం బ్రహ్మగారికి ఉన్నట్లుగా తోస్తోంది. అందుకని వాళ్ళ భాగ్యం ముందు ఈ యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళ భాగ్యం అనేది లెక్కలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యజ్ఞాలని యాగాల్ని కించపరచడం ఆయన యొక్క అభిప్రాయం కాదు. 4 ముఖాలతోనూ 4 వేదాలు చెప్పి యజ్ఞాలు యాగాల్ని ప్రవర్తింపజేసే బ్రహ్మగారే ఈ మాట అనేస్తే ఇంకా యజ్ఞాలకి యాగాలకి విలువే ఉంటుంది. కాబట్టి ఆ యజ్ఞాలని కించపరచడమో వాటికి ఫలితాలు సరిగ్గా లేవో అనటమో తాత్పర్యం కాదు. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచించుకుని వీటన్నిటికీ కూడా భక్తి అనేది అతి ప్రధానం. భక్తితో నిష్కామంగా చేసేటువంటి కర్మలు పరమాత్మకు ప్రేమని, పరమాత్మకు అనుగ్రహాన్ని కలగజేస్తాయి అనేటువంటి విషయం ఉంది అని బ్రహ్మగారు చెప్పదలుచుకున్నట్టుగా అనిపిస్తోంది. దానికి కావలసినటువంటి పదాలేమీ లేవు, దాని చుట్టూ పేర్చుకోవలసినటువంటి పదాలేమీ లేవు. కానీ యజ్ఞయాగాల్ని ఈ సందర్భంలో స్పృశించటం ద్వారా ఈ అర్థాన్ని చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. పోతే పోనీ వాళ్ళ భాగ్యం అలా ఉండని. ఏషాంతు భాగ్య మహిమాచ్యుత తావదాస్తాం ఏకాదశైవ హి వయం బత భూరిభాగాః ఏతద్ధృషీక చషకై రసకృత్ పిబామః శర్వాదయోంఘ్రియుదజమధ్వమృతాసవంతే అని ఇంకొక కోణంలో వాళ్ళ యొక్క అదృష్టాన్ని వర్ణిస్తూనే వాళ్ళ అదృష్టం కంటే మా అదృష్టమే గొప్పదయ్యా అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకొక కోణంలో ఈ గోపాలకులు అలాగే గోపాల బాలులు వీళ్ళ అదృష్టం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎలా గొప్పది అంటే వీళ్ళు నిరంతరం నీకు మిత్రులుగా నీతోనే కూడా ఉంటున్నారు. నువ్వంటే ఇష్టపడి, నీకు ఇష్టంగా మాత్రమే కాదు, నువ్వంటే ఇష్టపడి నీకు ఇష్టంగా నీతో పాటే తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళ ఆనందానికి, వీళ్ళ యొక్క భాగ్యానికి అంతు లేదు. ఏషాంతు భాగ్య మహిమాచ్యుత తావదాస్తాం. వీళ్ళ భాగ్యము, వీళ్ళ భాగ్యం తాలూకు మహిమ, వీటిని గురించి తర్వాత మాట్లాడుకుందాం, చివరిలో మాట్లాడుకుందాం. అచ్యుత, నీ స్వభావం నుంచి నువ్వు దిగజారకుండానే వీళ్ళందరికీ ఇంత ఆనందాన్ని పంచుతున్నావు. వాళ్ళ ఆనందము, వాళ్ళ ఆనందానికి కావాల్సిన వాళ్ళకున్న భాగ్యము, వీటిని గురించి తర్వాత మాట్లాడుకుందాము. తావదాస్తాం. వాళ్ళ భాగ్యంతో పాటు మాకు కూడా కొన్ని భాగ్యాలు దక్కినాయి. ఏకాదశైవ హి వయం బత భూరి భాగాః. మేము 11 మందిమో లేదా 14 మందిమో ఉన్నాము. 11 లేదా 14 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వయం భూరి భాగాః, మా భాగ్యం కూడా చెప్పుకోదగ్గదే. వాళ్ళంత కాకపోవచ్చు కానీ మా భాగ్యం కూడా గొప్పదే. ఏకాదశైవ హి వయం బత భూరి భాగాః.
ఎవరమో ఈ 11 మంది? పేర్లేం పెద్ద అక్కర్లేదు. ఈ గోప బాలకులకు ఉండేటువంటి 11 ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలము. లేదా మనస్సుని 4 ముక్కలు చేస్తే మొత్తం 14 అవుతాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనుకుంటే 11. లేదా మనస్సు 4 ముక్కలు చేస్తే మనో బుద్ధి అహంకారశ్చిత్తం అని 4 ముక్కలు చేసేస్తే 14 అవుతాయి. ఈ 14టికి అధిష్టాన దేవతలు ఉన్నాం కదా. ఈ 14 ఇంద్రియాలని, అందులో 10 ఇంద్రియాలు, మనస్సులోని 4 భాగాలు, వీటన్నిటినీ అనుగ్రహించే, వాటికి బలాన్ని చేకూర్చేటువంటి అధిష్టాన దేవతలు ఉన్నాం కదా. వాళ్ళకు కూడా భాగ్యం ఉంది. ఎలా భాగ్యం? ఏతద్ధృషీక చషకై అసకృత్ పిబామః. మాలో కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. ఆ సూర్యుడు అనేవాడు ఈ గోపాల బాలకులు తమ కళ్ళతో నిన్ను చూస్తూ తృప్తిని అనుభవిస్తున్నారు కదా, ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా. మిత్రుడిగా నిన్ను భావిస్తూ, మనసులో మిత్రుడిగా భావిస్తూ, కళ్ళతో చూస్తూ తృప్తిని అనుభవిస్తున్నారు కదా. ఆ తృప్తిని ఈ సూర్యుడు కూడా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు కూడా కళ్ళ దగ్గరే ఉన్నాడు కదా. కళ్ళ దగ్గరే ఉండి కళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆ నేత్రేంద్రియానికి, నయనానికి అధిష్టాన దేవతగా, దాన్ని అనుగ్రహిస్తున్న దేవతగా అక్కడ ఉండాలి కదా. ఉన్నాడుంటే అక్కడే ఉండి వాళ్ళు చూస్తున్నప్పుడల్లా, వాళ్ళు నీ మీద దృష్టిని ప్రసరింపజేసినప్పుడల్లా, అమ్మయ్య నాకు కూడా చూపు భాగ్యం దక్కింది అని నిన్ను చూస్తూ సంతోషిస్తున్నాడు. పోనీ పగటిపూట తాను వెలుగుతూ పైనుంచి కిరణాల రూపంలో నిన్ను చూస్తూ సంతోషించినా, నువ్వు ఎలాగో అడవిల్లోనే ఎక్కువ బయటే తిరుగుతావు కదా, లోపల దాక్కోవు కదా. పగటిపూటల్లా చూసి సంతోషించినా రాత్రిపూట సంతోషించే అవకాశం లేదు కదా. అలాగా ఇప్పుడు రాత్రిపూట కూడా నిన్ను సూర్యుడు అనే భగవానుడు చూసి సంతోషిస్తున్నాడు. అలాగే మీ స్పర్శనేంద్రియంతో నిన్ను అప్పుడప్పుడు వచ్చి తాకుతారు కదా వాళ్ళు. పిల్లలు వచ్చి తాకి సంతోషిస్తారు కదా. అమ్మయ్య ముట్టుకున్నాం అని గ్యాప్ కనుక ఎక్కువైతే, చాలాసేపు అయితే ఒకసారి వచ్చి నేను ముట్టుకుని పరిగెత్తుకుపోతూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ముట్టుకున్నప్పుడల్లా ఆ త్వగింద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి వాయుదేవత కూడా అమ్మయ్య పరమాత్మను నేను కూడా ముట్టుకున్నాను, శ్రీకృష్ణ రూపంలో వచ్చిన పరమాత్మను ముట్టుకోగలిగాను అని ఆయన కూడా సంతోషిస్తున్నాడు. ఏతద్ధృషీక చషకై అసకృత్ పిబామః. ఈ హృషీకం అంటే ఇంద్రియం. ఆ ఇంద్రియం అనేటువంటి చషకై అంటే చిన్న చిన్న పాత్రల్లో, చిన్న పాత్రలే అవి, చిన్న పాత్రల్లో మేము కూడా ఆనందాన్ని తాగుతున్నాము. ఏతద్ధృషీక చషకై అసకృత్ పిబామః. అలాగే మొత్తం ఆయా ఇంద్రియాలకు అధిష్టాన దేవతలందరూ కూడా ఆయా ఇంద్రియాలతో, ఆయా గోపబాలకులు నిన్ను ఏదో విధంగా దగ్గరకు వచ్చి నీ యొక్క అమృతాన్ని అనుభవించినప్పుడు, ఆనందాన్ని అనుభవించినప్పుడు మేము కూడా అనుభవిస్తున్నాము. నీ దగ్గరకు వచ్చి నీ సువాసన ఎవరైనా చూశారు అంటే ఆ సువాసనకి పీల్చడానికి వీలుగా ఉండేటువంటి ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత కూడా దాంతోపాటు చూసేసి అమ్మయ్య నేను కూడా వాసన పీల్చాను అని సంతోషించడమే. అలా అందరూ కూడా అసకృత్ పిబామః. మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు చూస్తే సూర్యుడు, ఎన్నిసార్లు ముట్టుకుంటే వాయుదేవత, ఎన్నిసార్లు వాసన చూస్తే పృథివీదేవత, ఇలా అందరము కూడా సంతోషిస్తున్నాము. శర్వాదయ, మాలో పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. పరమేశ్వరుడు మనోబుద్ధి అహంకారానికి అధిష్టాన దేవత కదా. అహంకారానికి అధిష్టాన దేవత నేనంటే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని నేను కలుపుకున్నల్లా అహంకారాన్ని కలుపుకుని నీ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. అనుకున్నప్పుడల్లా పరమేశ్వరుడు కూడా సంతోషిస్తున్నాడు. శర్వాదయ అంఘ్రియుదజ మధ్వమృతాసవంతే. నీ పాదోదకం లాంటిది. నీ పాదోదకాన్ని పుచ్చుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో, ఈ ఇంద్రియాలతో నిన్ను దగ్గరగా తీసుకుంటే అంత ఆనందం కలుగుతుంది. అంత ఆనందాన్ని మేమందరం అనుభవిస్తున్నాము. అంఘ్రియుదజం పాదోదకం వలన పుట్టినటువంటి మధు, తీయగా ఉండే అమృతం, శాశ్వతమైన తృప్తినిచ్చే, ఆసవం మత్తెక్కిచ్చే, మళ్ళీ కావాలని అనిపించేటువంటి ఆనందాన్ని మేమందరం కూడా అనుభవిస్తున్నాము. వాళ్ళు అనుభవించడం సంగతి సరే, మేము కూడా అనుభవిస్తున్నామయ్యా అని బ్రహ్మగారు అంటున్నారు. ఏషాంతు భాగ్య మహిమాచ్యుత తావదాస్తాం ఏకాదశైవ హి వయం బత భూరిభాగాః ఏతద్ధృషీక చషకైరసకృత్ పిబామః శర్వాదయోంఘ్రియుదజ మధ్వమృతాసవంతే అనే ఈ శ్లోకంలో మనం ముందే అనుకున్నట్లుగా వేరే కోణంలో వాళ్ళ మహిమే గొప్పది అనే చెప్తున్నారు. దానికి 2 హేతువులు ఉన్నాయి. ఒక హేతువు ఏంటంటే
మనం ఏదైనా ఒక ఇంద్రియంతో పని చేస్తున్నప్పుడు ఆ ఇంద్రియం పని చేయటానికి కావలసిన శక్తిని అనుగ్రహించడానికి మాత్రమే ఆయా దేవతలు పనికొస్తారే కానీ ఆ ఇంద్రియంతో మనం అనుభవించేటువంటి భోగాన్ని అనుభవించడానికి దేవతలకి హక్కు లేదు. మన ఇంద్రియాలతో మనకు మాత్రమే భోగం రావాలి. ఆ భోగానికి వీలుగా ఇంద్రియాలను ఎంత అనుగ్రహించాలో వాళ్ళకి లెక్కలుంటాయి. మనం చేసుకున్న కర్మల ప్రకారం ఆ లెక్కల ప్రకారం వాళ్ళు అనుభవించటం అనేది లేదు. కరణపక్షస్యైవ న దేవత న భోక్తృపక్షస్య అని శంకరాచార్యుల వారి సిద్ధాంత వాక్యం ఈ విషయంలో. కాబట్టి ఈ దేవతలు వాళ్ళు ఆ గోపబాలకులు నిన్ను కళ్ళతో చూసినప్పుడో మరొక ఇంద్రియంతో నీ దగ్గరికి చేరినప్పుడో అనుభవిస్తారు అనేది దాదాపుగా అసాధ్యం. అది సైద్ధాంతికంగా దాదాపు అసాధ్యం, పూర్తిగా అసాధ్యం. ఏదో పరమాత్మ దిగి వచ్చాడు అన్నంతవలన ఇలా జరిగింది అని చెప్పుకుంటే వీలుగా ఉంటుందేమో కానీ సైద్ధాంతికంగా ఇలాంటి మార్పులేమీ చేయడానికి వీలుండదు. కాబట్టి కరణపక్షస్య ఇవన దేవత న భోక్తృపక్షస్య అనే సిద్ధాంతాన్ని పెట్టుకుంటే మా భాగ్యం ఏముంది, ఏదో నిన్ను చూడటానికి వాళ్ళ కళ్ళకి అనుగ్రహాన్ని మేము ప్రసాదిస్తున్నాము అనేదే మాకు భాగ్యం అని అంతవరకే దక్కుతుంది. కళ్ళని అనుగ్రహిస్తాడు సూర్యుడు. ఆ కళ్ళతో గనక మంచిని చూస్తే మంచిని చూడటానికి అనుగ్రహించిన భాగ్యమైనా దక్కుతుంది కదా. అందులో మంచుల కల్లా మంచైన పరమాత్మని చూసే అనుగ్రహాన్ని ఇచ్చినందుకు సూర్యుడు అనేవాడు సంతోషించాలి. ఆయన సంతోషం దానికైతే పరిమితం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కోణం. పోనీ సిద్ధాంతాలు గట్రా మనకొద్దు, ఒకసారి భక్తి అనే దాంట్లో దిగిన తర్వాత అన్ని సిద్ధాంతాలని పక్కన పెట్టేయాలి, భక్తి అనేది ఒక ఉచ్ఛృంఖలం అని అనుకుంటే, ఏ సంఖ్యలు భక్తికి ఉండవు అని అనుకుంటే, ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క దేవతకి ఇంత తృప్తి కలుగుతుంటే మరి 14 లేదా 11 ఇంద్రియాలతో ఈ గోపబాలకులకి, గోపాలులకి, గోప స్త్రీలకి, ఆవులకి, ఆ దూడలకి, వీళ్ళందరికీ ఎంత తృప్తి కలుగుతూ ఉండాలి. అంటే ఒక్కొక్క దేవతకి కలిగే తృప్తి కంటే వీళ్ళకి కనీసం 11 రెట్లు ఎక్కువ తృప్తి కలగాలి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇంద్రియమే, వీళ్ళకి మాత్రం 11 ఇంద్రియాలు. కాబట్టి 11 ఇంద్రియాలతో ఆయన దగ్గరకు చేరిన గోపాలకుల యొక్క తృప్తే వీళ్ళకంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దేవతా జన్మ కంటే కూడా గోపాలక జన్మ చాలా గొప్పగా ఉంది అని కూడా ఇందులో ప్రధానమైన అర్థం ఉంది. నిజానికి బ్రహ్మగారు దానికోసమే మొదలు ప్రారంభించారు. మహిమాచ్యుత తావదాస్తాం అంటే అది ఉండనేని కాదు, అదే అసలు వ్యవహారము. దాంట్లో 11వ భాగం తీసుకున్నా సరే వీళ్ళ తృప్తి అతి తక్కువ స్థాయిలోనే ఉంది, వాళ్ళ తృప్తే హై రేంజ్లో ఉంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు, దేవతా జన్మల కంటే ఈ భక్త జన్మ అనేది కనీసం 11 రెట్లు గొప్పది అని ఆలోచించుకోవచ్చు అనే విషయాన్ని మనకు బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏషాంతు భాగ్య మహిమాచ్యుత తావదాస్తాం ఏకాదశైవ హి వయం బత భూరిభాగాః ఏతద్ధృషీక చషకైరసకృత్ పిబామః శర్వాదయోంఘ్రియుదజమధ్వమృతాసవంతే అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నేను ఏమడిగాను నిన్ను, తదస్తు మేనాథ తవాంఘ్రి అని ప్రార్థించాను కదా, నాకు ఏ జన్మైనా పర్వాలేదు, నీ పాదసేవ ఉండేటువంటి జన్మ కావాలి అని ప్రార్థించాను కదా. ఎలాంటి పాదసేవ కలిగిన జన్మ కావాలి, ఎలాంటి జన్మ కావాలి అంటే తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కతమాంఘ్రిరజోభిషేకం యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుందః త్వద్యాపి యత్పదరజశ్రుతి మృగ్యమేవా అని ఇలాంటి జన్మ కావాలి. నన్ను తీసుకెళ్ళి ఆ తామర పువ్వులో బ్రహ్మలోకంలో అక్కడెక్కడో పైన ఎక్కడో అట్టి పెట్టావయ్యా, నాకు ఆ జన్మ వద్దు అసలు. తద్భూరిభాగ్యం ఇహ, నాకు ఈ భూలోకంలో జన్మ కావాలి. ఎందుకంటే భూలోకంలో జన్మే భూరి భాగ్యం, చాలా ఎక్కువ భాగ్యం చేసుకుంటే లభిస్తుంది. తద్భూరిభాగ్యం, అందులోనూ ఇప్పుడు నువ్వు శ్రీకృష్ణుడిగా అవతరించి ఉన్నప్పుడు భూలోకంలో జన్మే గొప్పది. చివరికి బ్రహ్మలోకంలో బ్రహ్మగా పుట్టడం కంటే భూలోకంలో పుట్టడమే గొప్పది. తద్భూరిభాగ్యం ఇహ జన్మ, అందులోనూ కిమప్యటవ్యాం, ఈ అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో జన్మ అంటే అబ్బో దానికంటే చాలా గొప్పది, చాలా గొప్పది. కిమప్యటవ్యాం, ఈ అడవి అంటే పశువులు తిరిగేటువంటి నందగోప వ్రజంలోని పశువులు తిరిగేటువంటి అడవిలో జన్మ అబ్బో చాలా గొప్పది. అడవిలో ఎలా పుట్టినా పర్వాలేదు, అడవిలో పుడితే చాలు. కిమప్యటవ్యాం, అలా కాదు కొంచెం ఇంకా కావాలి అనుకుంటే యద్గోకులేపి,
అబ్బో గోకులంలో పుడితే చాలు, ఆ నందగోకులంలో పుడితే చాలు, ఆ నందగోకులంలో ఎలా పుట్టినా పర్వాలేదు, ఎలా పుట్టినా పర్వాలేదు, ఎలా పుట్టినా పర్వాలేదు కాదు. అందులో కతమాంఘ్రి రజోభిషేకం, నువ్వు తిరగాడుతున్నప్పుడు నీ పాదధూళి పడేటువంటి జన్మ అయితే తిరిగి చూసుకోక్కర్లేదు, అది ఒక్కటే చాలు. కతమాంఘ్రి రజోభిషేకం, నువ్వు తిరగాడుతుంటే ఆడుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లోంచి బయటికి వెళుతున్నప్పుడు, ఇంట్లోకి లోపలికి వచ్చినప్పుడు నీ పాదధూళి నెత్తి మీద పడే స్థాయి ఉంటుంది కదా, ఆ జన్మ ఉంటే చాలు. కతమాంఘ్రి రజోభిషేకం. ఇంకా ఇది కాక అత్యాశకు పోవాలి అంటే యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద, అలాంటి జన్మ అయితే ఇంకా అస్సలంటే అస్సలు తిరిగి చూసుకోక్కర్లేదు. ఈ గోకులంలో చాలామంది శ్రీకృష్ణ కృష్ణ 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 అని తపన పడుతున్నారు కదా. యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద, మొత్తం వాళ్ళ జీవితం అంతా నువ్వే కదా. ఏంటి, తిన్నా తిరిగినా పడుకున్నా లేచినా చేసినా ఏం చేసినా సరే నిన్నే స్మరిస్తూ ఉంటారు కదా, నిన్నే తపనగా ఎప్పుడు చూసినా నిన్నే స్మరించుకుంటూ ఉంటారు కదా. ఈ పాలైతే ఆయనకి ఇష్టము, ఈ పెరుగైతే ఇలా దొంగిలించేవాడు, ఇప్పుడైతే ఇలా చేసేవాడు, ఈ పెరుగన్నం ఇలా తినేవాడు, అది దీని నీ గురించే మాట్లాడుకుని, నీ గురించే ఆలోచించుకుంటూ, నిన్నే తలుచుకుంటూ, నీకోసమే బతికిపోతూ ఉంటారు కదా. వాళ్ళలో ఒకడిగా పుడితే ఎబ్బెబెబే దాన్ని మించి మరొకటి లేదు, అదే ఫైనల్. యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద. వీటిల్లో ఏ జన్మైనా నాకు చాలు, ఏ జన్మైనా నాకు చాలు. ఏంటి, నువ్వు ఉన్న భూమి మీద జన్మైనా చాలు, లేకపోతే నువ్వు తిరగాడేటువంటి అడవిలో జన్మైనా చాలు, లేకపోతే నువ్వు నివాసం ఉండేటువంటి వ్రజంలో జన్మైనా పర్వాలేదు, నీ పాదధూళి పడేటువంటి ఏ ప్రాంతమైనా ఓకే. నిన్నే జీవితంగా భావించుకునే వాళ్ళలో ఒక్కడిగా పుడితే అస్సలంటే అస్సలు ఆలోచించుకోనక్కర్లేదు. ఈ వీటిల్లో ఏదో ఒక జన్మ నాకు చాలు. ఎందుకంటే వీళ్ళు పొందేటువంటి ఫలితాన్ని ఉపనిషత్తుల్ని తవ్వుకుని నానా ప్రయత్నాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా పొందలేరు. ఎందుకంటే ఉపనిషత్తుల్ని తవ్వేవాళ్ళు ఎందుకు తవ్వుతున్నారు అంటే యత్ పద రజః, నీ పాదం తాలూకు ధూళి ఏమైనా అందులో దొరుకుతుందా, కనీసం నీ పాదం దొరక్కపోని నీ పాద ధూళి ఏమైనా ఉపనిషత్తుల్లో అందుతుందా, కనీసం నిన్ను పట్టుకునేందుకు ఏదైనా ఒక ఆనవాళ్ళ లాంటిదైనా దొరుకుతుందా అని కదా వెతుకుతున్నారు. కానీ అద్యాపి యత్ పద రజః శృతి మృగ్యమేవ, వాళ్ళు తవ్వకాలు జరపడం కాదు, ఆ శృతులే, ఆ ఉపనిషత్తులే నీ పాదధూళి ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాయి. ఇంకా వెతుకుతూనే ఉన్నాయి, వాటికే దొరకలేదు. వాటికే దొరక్కపోతే వాటిని తవ్వే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? వాటిని తవ్వే వాళ్ళకే దొరకని నీ పాదధూళి నీ చుట్టూ ఉండే వాళ్ళకి, ఇన్ని ప్రాణులకి, చివరికి ఆవులకి, దూడలకి, వీటికి కూడా దొరుకుతోంది అంటే వీటిలో ఒకటిగా పుట్టడం అనేది సులభం కదా అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. తద్భూరిభాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కతమాంఘ్రి రజోభిషేకం యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద త్వద్యాపి యత్పద రజశ్రుతి మృగ్యమేవ అనే ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఉపనిషత్తులు ప్రధానంగా నీ నిర్గుణ తత్వాన్ని బోధిస్తాయి. నిర్గుణ తత్వాన్ని బోధించటం అంటే ఏంటి అంటే నిర్గుణమైన నీ స్వరూపాన్ని బోధించడం. నిర్గుణమైన స్వరూపాన్ని ఏమని బోధిస్తాయి? బోధించలేవు కదా. అందుకని నీ పాదధూళి కూడా ఉపనిషత్తుల్లో దొరకటం కష్టం. నిన్ను పట్టుకునేందుకు దారులేవో చూపిస్తాయి కానీ, దూరంగా చూపించి ఊరుకుంటాయి కానీ, నీ పాదాలను పట్టుకునేందుకు అంటే నిర్గుణమైన దాన్ని పట్టుకోలేరు కాబట్టి పట్టుకునేందుకు అవి దారి చూపించలేవు. కానీ వీళ్ళందరూ పట్టుకున్నది నిర్గుణ స్వరూపాన్ని కాదు, సగుణ స్వరూపాన్నే. కానీ నిర్గుణ స్వరూపానికి వీలుగా, నిర్గుణ స్వరూపాన్ని చేరుకోవటానికి వీలుగా సగుణ స్వరూపాన్ని వీళ్ళందరూ పట్టుకున్నారు. పట్టుకోవటం చాలా సులభంగా పట్టుకున్నారు, భక్తితోనే పట్టుకున్నారు కానీ సులభంగా పట్టుకున్నారు. వీళ్ళందరికీ నీ సగుణ స్వరూపం, ఒక గుణంతో కూడినటువంటి ఒక సగుణ స్వరూపం అనేది అందింది. వీళ్ళందరికీ నిర్గుణం దొరకటం అనేది ఖాయం. ఉపనిషత్తుల్ని పట్టుకున్న వాళ్ళకి నిర్గుణం దొరకటం ఖాయం అని చెప్పటం కష్టం. క్లేశోధిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం ఉంది కదా. అందువల్ల వాళ్ళకి కష్టం, వీళ్ళకి మాత్రం ఖాయం, ఖచ్చితంగా దొరుకుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఫలితం దొరికేటువంటి నీ సగుణోపాసకుల మధ్య ఉండటం అనేది చాలా సౌకర్యం అని బ్రహ్మగారు అంటున్నారు. తద్భూరిభాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కథమాంఘ్రి రజోభిషేకం యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద త్వద్యాపి యత్పదరజ శృతి మృగ్యమేవా అనే ఈ శ్లోకంలో. ఇంకా చమత్కారంగా అంటున్నారు, వీళ్ళకి ఫలితాలను ఇవ్వటం నీ తరం కూడా కాదు. ఈ గోకులంలో నివాసం ఉండే నీ చుట్టూ తిరిగేటువంటి వీళ్ళకి ఫలితాన్ని ఇవ్వటం నీ తరం కూడా కాదు. చివరికి నువ్వు కూడా వీళ్ళకి రుణపడిపోవలసిందే. ఫలితాన్ని ఇవ్వలేక రుణపడిపోవలసిందే. ఎలాగా? ఏషాంఘోష నివాసినాముత భవాంకిందేవరాతే తినః చేతో విశ్వఫలాత్ ఫలం త్వదపరం కుత్రాప్యయన్ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకులాత్ త్వమేవ దేవాపితా యద్ధామార్థ సుహృత్ ప్రియాత్మతనయ ప్రాణాశయాస్త్వత్కృతే. ఉంది, దీని సంగతి తేల్చు. ఏషాం ఘోష నివాసినాం, ఈ ఘోషంలో ఈ గొల్లపల్లిలో నివాసం ఉండేటువంటి వాళ్ళకి భవాన్ నువ్వు ఏమిస్తావు అనేది నా ప్రశ్న. ఏమిచ్చి వీళ్ళ భక్తికి ఫలితాన్ని ఇచ్చాను అని తృప్తి పడతావు? కిం దేవరాతే తినః, దేవా నువ్వు దేవుడు అవ్వచ్చు, స్వప్రకాశ చైతన్య స్వరూపాన్ని అవ్వచ్చు, ప్రకాశమాన ఆనంద స్వరూపాన్ని అవ్వచ్చు, అబ్బో వాళ్ళతోనే ఆడుతూ వాళ్ళకి అవ్యాజమైన ఆనందాన్ని ఇచ్చేవాడివి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కిం రాత, ఏమిస్తావు చెప్పు. చేతో విశ్వఫలాత్ ఫలం త్వదపరం, మొత్తం సర్వఫలాత్మకుడివి నువ్వే కదా. విశ్వఫలాత్ సర్వఫలాత్మకుడివి నువ్వే. నిన్ను నువ్వా ఇచ్చేసేసుకున్నావు. విశ్వఫలాత్ అపరం ఫలం, సర్వఫలాత్మకుడివా నువ్వే ఉన్నావు కాబట్టి నీకంటే వేరుగా మరొక ఫలితాన్ని ఇవ్వలేవు. విశ్వఫలాత్ ఫలం త్వదపరం కిం దాత, ఇంకేమిస్తావు. ఇది చేత కుత్రాప్యయన్ముహ్యతి, నా మనస్సు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో ఆలోచనలు చేసి రకరకాలుగా ఆలోచించి ఏదైనా సమాధానం దొరుకుతుందా, ఏదైనా సమాధానం దొరుకుతుందా అని ఆలోచించి విసిగి వేసారిపోయింది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఆలోచనలు తట్టట్లేదు అనే పరిస్థితికి వచ్చేసింది. ఎంత ఆలోచించినా ఈ గొల్లపల్లిలో నివాసం ఉండేటువంటి వారికి నువ్వు ఏం ఫలితం ఇస్తావు అనే సంగతి తోచటం లేదు. నిన్ను నువ్వు సమర్పించుకుంటావు అనే మాట ఓకే, కానీ విశ్వఫలాత్ ఫలం త్వదపరం, నువ్వు ఎలాగూ ఉన్నావు, వీళ్ళు భక్తిగా నిన్ను కొలుస్తున్నారు, వీళ్ళు భక్తిగా కొలిచినప్పుడు వీళ్ళకి ఇంకా ఏమిస్తావు, ఇంకా ఏమివ్వగలవు. సర్వఫలాత్మకుడివిగా నువ్వు చేరావు వీళ్ళని, కాబట్టి నిన్ను కాక ఇంకేం ఇచ్చుకుంటావు నువ్వు అని తేలటం లేదు. పోనీ నన్ను నేను మళ్ళీ ఇచ్చుకుంటానయా, నేను పరిపూర్ణ ఆనంద స్వరూపుడిని, ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని వీళ్ళకి ప్రసాదిస్తానన్నావా అంటే అదేం కుదరదు. సద్వేషాదివ పూతనాపి సకులా త్వమేవ దేవాపిత, వీళ్ళల్లో ఒకరిలాగా చేరటానికి పూతన వచ్చింది. ఎలా చేరింది? వీళ్ళలాంటి వేషం వేసుకుని వచ్చింది. తన రాక్షసీ వేషాన్ని తీసేసి మాయతో వీళ్ళలో ఒకళ్ళ పట్టు చీరలు దగదగలు అవి వేసుకుని వీళ్ళలాగా వచ్చింది. ఎలాంటి? సద్వేషం, మంచి వాళ్ళ వేషం లాంటి వేషం వేసుకొచ్చింది. సద్వేషాదివ, పోని మంచి వాళ్ళలాంటి వేషం వేసుకొచ్చింది. వేషం వేసుకొచ్చినందుకు అంటే ఈ భక్తుల లాంటి వేషం వేసుకొచ్చినందుకు, భక్తులలాగా ఉన్నందుకు కూడా కాదు, భక్తుల్ని అనుసరించినందుకు కాదు, భక్తుల్ని అనుకరించినందుకు కూడా కాదు, భక్తులలాగా వేషం వేసుకొచ్చినందుకు సద్వేషాదివా పూతనాపి త్వామేవాపిత, పూతన నీ దగ్గరికే చేరింది. పోనీ పూతనని కాదు, మొత్తం వాళ్ళందరినీ, ఇంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తాను అంటే అది కూడా ఏం వీల్లేదు. సకులా త్వామేవ దేవాపిత, బకీ బకానుజ, ఈ పూతనకి బకి అని పేరుంది, ఈవిడికి ఒక సోదరుడేమో బకాసురుడు, మరొక సోదరుడేమో అఘాసురుడు కదా. వాళ్ళిద్దరు కూడా నిన్నే చేరారు కదా. అందులో అఘాసురుడు జ్యోతిస్సు చేరడం ఈ అంశాలన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మంచివారిలాగా భక్తులలాగా వేషం వేసుకున్నందుకు కేవలం పైపూతకి మాత్రమే మొత్తం ఆ ఫ్యామిలీని నీలో చేర్చేసుకోవటం అనే సంగతి చేసేసావు. సద్వేషాదివ పూతనాపి సకులా త్వమేవ దేవాపిత.
మరి ఆ మంచి వేషం లాంటి భక్తుల లాంటి వేషం వేసుకున్నందుకే ఇంత ఫలితమైతే ఈ గోపాలకులు అన్నీ నీకోసమే అన్నట్లు బతుకుతున్నారు కదా, వీళ్ళకి ఏమిస్తావు చెప్పు. యద్ధామ ఏంటి, వాళ్ళకున్న ఇళ్ళు నీవే. వాళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు ఇంట్లోకి వచ్చి అల్లరి చేశావని చెప్పారే కానీ నువ్వు ఇంట్లోకి వచ్చి దొంగిలించావు అనే మాట మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళన్నీ నీ ఇళ్ళే అనుకున్నారు. యద్ధామ అర్థ వాళ్ళ ఇంట్లో పెట్టిన వస్తువులన్నీ కూడా నీకోసమే పెట్టినట్లు ఉంచారు. ఎప్పుడూ తాళాలు వేసుకోలేదు, రావద్దనలేదు. కంప్లైంట్లు చెప్పడం అనేది ముద్దుగా చెప్పారేమో కానీ రావద్దనలేదు, నీకోసమే తెరిచిపెట్టారు. యద్ధామ అర్థ సుహృత్ వాళ్ళకుండేటువంటి పరివారం మొత్తాన్ని నీకే వినియోగించారు. సుహృత్ ప్రియ వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ కూడా నువ్వు తింటుంటే కాదనలేదు, నీకే సమర్పించుకున్నారు. చివరికి ఆత్మ తమ శరీరాలను కూడా నీ సేవకై వినియోగించారు. ఆత్మ తనయ తమ పిల్లలు నీతో తిరుగుతూ ఉంటే నువ్వు ఎలా చెప్తే వాళ్ళందరూ అలా వింటున్నారంటే సంతోషించారు కానీ వాడెవడో చెప్తే మీరు ఎందుకు వింటున్నారా, మీరు స్వతంత్రంగా ఉండండిరా అని అనలేదు. వాళ్ళ పిల్లలు ఎంతగా మాట వింటున్నారంటే నువ్వు మధ్యలో కూర్చుంటే నీ చుట్టూ వాళ్ళు కూర్చోవలసిందే, నీ చుట్లు కింద కూర్చోవలసిందే, నిన్ను చూస్తూనే తినవలసిందే, తినేటప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉండవలసిందే అన్నంత స్థాయిలో నీకు అటాచ్ అయిపోయారు. వాళ్ళు పిల్లలు ఇలా అటాచ్ అయ్యారని తెలిసినా సరే సంతోషిస్తున్నారే కానీ పిల్లల్ని కాదనటం లేదు. తనయ వాళ్ళ ప్రాణాలని కూడా నీకోసం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఆశయా అంటే సంస్కారాలు, ఆ సంస్కారాలకు మూలమైనటువంటి మనస్సు ఇవన్నీ కూడా నీ వైపే తిరిగి ఉన్నాయి. త్వత్కృతే నీకోసమే వీటన్నిటినీ వినియోగించేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటి ధామ అర్థ సుహృత్ ప్రియ ఆత్మ తనయ ప్రాణ ఆశయా ఈ 8 రకాలైనటువంటి వాళ్ళకు సంబంధించిన విషయాల్ని వస్తువుల్ని నీకోసమే నీకే సమర్పించేటువంటి గోకులవాసులకి నువ్వేం ఫలితం ఇస్తావో తేల్చు. ఏం ఫలితం ఇస్తావు? ఇస్తే నిన్నే పూర్ణానందుడి పరమానందుడిని నేనే అనుకుని నిన్ను ఇచ్చుకోవాలి, పరమానందాన్ని ఇవ్వాలి. ఆ పరమానందాన్ని సద్వేషాదివ పూతనాపి సకులా త్వామేవ దేవాపిత పూతనకే ఇచ్చేస్తివాయే. మంచి వాళ్ళలాగా వేషం వేసుకున్న వాళ్ళకే అంటే ఒక రకంగా చెప్పాలంటే కపట భక్తులకే ఇచ్చేస్తేవాయే. కపట భక్తులకే ఇచ్చేస్తే మంచి భక్తులకి ఇంకేం ఫలితాన్ని ఇవ్వగలవు, వీళ్ళకి నువ్వు రుణపడి ఉండవలసిందేమో అంతే అని బ్రహ్మగారు అన్నారు. దీన్ని బట్టి భక్తుల జన్మ నాకు ఎందుకు కావాలి అని అడుగుతున్నాను అని నేను చెప్తున్నాను. భక్తులలాగా వేషం వేసుకుంటేనే పూతన లాంటి ఫలితం వచ్చే మాట అయితే నిజంగా భక్తిగా ఉండి నిజంగా మనకున్నవన్నీ ఆయనకి సమర్పించేసుకునేంత స్థాయిలో ఉంటే చివరికి ఆయన దగ్గర ఇచ్చుకోవటానికే ఏమీ ఉండదు, పరమాత్మకే ఇచ్చుకోవడానికి ఏమీ ఉండక మనకి రుణపడి ఊరుకోవాల్సిందే అన్నంత స్థాయిలో ఉంటుంది. కాబట్టి భక్తి అనేది అంత శ్రేష్టంగా ఉంటుంది. భక్త జన్మ అనేది భక్తిగానే జీవితమంతా సాగించేటువంటి భక్త జన్మ అనేది అంత గొప్పగా ఉంటుంది. ఒక కోణంలో చూసుకుంటే భగవంతుడి కంటే కూడా పై స్థాయిలో ఈ భక్తుడి జన్మ అనేది ఉంటుంది. అందుకని నాకు ఆ భక్త జన్మ కావాలి అని బ్రహ్మగారు అంటున్నారు. ఏషాం ఘోష నివాసినాం ఉత భవాన్ కిం దేవరాతేతినః చేతో విశ్వఫలాత్ ఫలం త్వదపరం కుత్రాప్యయన్ ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకులా త్వామేవ దేవాపిత యద్ధామార్థ సుహృత్ ప్రియాత్మతనయ ప్రాణాశయాస్త్వత్కృతే. అంటే పరమాత్మ చమత్కారంగా అన్నాడు అని అనుకుందాము. ఏమయ్యా, నేను ఎవరిని పడితే వాళ్ళని అనుగ్రహించను. వాళ్ళు భక్తులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఏం సమర్పించారు అన్నదంతా నాకే దోచిపెట్టారా, ఇవేమీ నాకు లెక్కలేవు. వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి అనేది లెక్క. వాళ్ళ మనసుల్లో గనక రాగాలు ఉంటే, కోరికలు అవన్నీ ఉంటే ఒక పద్ధతిని అనుగ్రహిస్తాను. వాళ్ళు గనక వీతరాగులైతే, ఏమీ అక్కర్లేదు అనుకునేటువంటి నిష్కామంగా ఉండే మాట అయితే ఇంకో పద్ధతిలో అనుగ్రహిస్తాను. ఆ వీతరాగుల్ని కూడా వాళ్ళని కూడా కొన్ని కక్షలు అట్టిపెట్టాను. వీళ్ళనైతే ఇలా, వీళ్ళనైతే ఇలా, వీళ్ళనైతే ఇలా అని కొంత ఒక వ్యవస్థ చేసి పెట్టుకున్నాను. ఆ వ్యవస్థ ప్రకారం చేస్తాను. చిట్ట చివరికి అంతా బాగుందన్నవాడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఇది జరుగుతుంది. ఇంత వ్యవస్థ నేను చేసి పెట్టుకుంటే ఏంటి, మొత్తం
మొత్తం వీతరాగులు, నిష్కాములు, నిష్కామంగా జీవితమంతా లేదా కొన్ని జీవితాల పాటు గడిపి 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 నన్ను కావాలని ప్రయత్నం చేసుకుంటున్న వారికి నన్ను నేను సమర్పించుకుంటుంటే, కొంతమంది గృహస్థులు లాంటి వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి అందులో ఆవులను కాచే వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి నువ్వు రుణపడిపోయావంటావేంటి? వీళ్ళకు కూడా పిల్లం పిల్లలు కావాలి కదా, వీళ్ళకు కూడా తిండి తిప్పలు కావాలి కదా, వీళ్ళు ఏమన్నా సన్యాసులా, వీళ్ళు ఏమన్నా అన్నీ వదులుకున్న వాళ్ళ? ఏం కాదు కదా, వీళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏవో ఉన్నాయి. ప్రతి వాళ్ళకి మా ఆవులు పెరగాలని ఉన్నాయి వాళ్ళకి, ప్రతి వాళ్ళకి మా పిల్లలు పెరగాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అని వాళ్ళకు కూడా ఉన్నాయి. వీళ్ళేమయ్యా సన్యాసుల కంటే గొప్ప, మరొకటి కంటే గొప్ప? ఏం గొప్ప అని వీళ్ళకి నేను రుణపడి ఉంటాను, ఏమంత గొప్పే ఉంది వీళ్ళలో అని పరమాత్మ చమత్కారంగా అడిగితే దానికి చాలా విలువైన సమాధానాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. తావద్రాగాదయస్తేనాహ తావత్ కారాగృహం గృహం తావన్ మోహోంఘ్రి నిగడ యావత్ కృష్ణ నతే జనా. నిజమేనయ్యా, వీళ్ళకు కూడా రాగద్వేషాలు ఉన్నాయి. వీళ్ళు మామూలు మనుషులే, రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషాలు ఉంటే నువ్వు వాళ్ళని మెచ్చవు, ఆ మాట కూడా ఉంది. ఎందుకంటే రాగద్వేషాలు ఉన్న మనస్సు దొంగలు పడ్డ ఇంటి లాంటిది. దొంగలు పడిన తర్వాత ఆ ఇంట్లో ఏముంటుంది? ఏం మిగలదు. అలాగే రాగద్వేషాలు పడితే ఆ మనసులో విలువైనవి ఏమీ ఉండవు. దొంగలు కూడా మితిమీరిపోయారు కదా, దొంగలు కూడా అన్నీ ఏం తీసుకోరు, విలువైనవి బంగారము, క్యాష్ ఇలాంటివే ముట్టుకుంటారు. ఈ మధ్య కాస్త వెండి ఇలాంటి వస్తువులు ముట్టుకుంటున్నారు. ఇంతకుముందు వెండి కూడా ముట్టుకునేవాళ్ళు కాదు. బంగారం, క్యాష్ ఈ రెండు విలువైనవి ఎత్తుకుపోతారు. అవి ఎత్తుకుపోతే ఇంక తర్వాత చేసేది ఏముండదు. కాబట్టి దొంగలు పడ్డ ఇళ్ళ లాంటివి రాగద్వేషాలు ఉన్న మనసులు కదా. అందుకని అలా దొంగలు పడ్డ ఇంట్లో నాకేంటి, విలువైన వస్తువులు లేని చోట నేను ఎందుకు ఉండాలి అన్నట్టుగా నువ్వు ఉండట్లేదు. అలాగే ఈ రాగద్వేషాలు గనక ఉంటే ఆ రాగద్వేషాలతో వాళ్ళు ఒక ఇంటికి కట్టుబడిపోతారు, ఒక దేహానికి, ఒక ఇంటికి లేదా కొన్ని భావాలకి కట్టుబడిపోతారు. అంటే తమను తాము బంధించుకుంటారు, తమను తాము చెరసాలలో వేసుకుంటారు. కారాగృహం లాంటి గృహాదుల్లోకి వాళ్ళు రాగద్వేషాలతో కూరుకుపోతారు. వాళ్లే తాళాలు వేసేసుకుని వాళ్లే తాళాలు బయటకి అవతలకి పారేసుకుంటారు. కాబట్టి చెరసాలలో బందీ అయ్యేంత తెలివి తక్కువ వాళ్ళ జోలికి నేను ఎందుకు వెళ్తాను అన్నట్లుగా నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళవు. నిజమే, ఈ రాగద్వేషాలు కనుక బాగా వస్తే వీటి వెనకాల వచ్చే బందిపోటు లాంటిది ఒకటి ఉంది, ముసుగు బందిపోటు ఒకటి ఉంది. అదేంటిది? మోహం అనేటువంటి బందిపోటు లాంటిది. ఆ మోహం అనేది కనుక ఇంట్లోకి చేరితే ఏమవుతుందంటే అప్పటికే ఒక కారాగారంలో, ఒక చెరసాలలో బందీలై ఉన్న వీళ్ళకి అంఘ్రి నిగడగా పనిచేస్తుంది. అంఘ్రి నిగడ అంటే కాళ్ళకి కట్టుకునే సంకెళ్ళలాగా పనిచేస్తుంది. కాళ్ళకి కట్టుకునే కూడా కాదు, కాళ్ళకి కట్టేసే సంకెళ్ళలాగా పనిచేస్తుంది. కాళ్ళకి సంకెళ్ళు కట్టేసుకున్న వాడిని నేను ఎక్కడికో పైకి తీసుకెళ్దామంటే మాత్రం రావగలగద్దు, వాడు రాలేడు కదా. అందుకని ఆ కాళ్ళకి కట్టేసుకున్న వాడిని పట్టించుకోను అన్నట్టుగా నువ్వు వదిలేస్తున్నావు. అది కూడా ఓకే, కానీ వీళ్ళ విషయంలో అలా జరగట్లేదయా. తావద్రాగాదయస్తేనాహ నువ్వు చెప్పినట్లుగా రాగద్వేషాలు ఇవన్నీ మిగతా వాళ్ళ విషయంలో దొంగలైతే అవ్వచ్చు. తావత్ గృహం నువ్వు చెప్పినట్లుగా ఆ దొంగలు పడ్డ ఇంటి లాంటిది లేదా దొంగలు పడితే కారాగారంలాగా మారిన ఇంటి లాంటిది మిగతా వాళ్ళ ఇల్లు అయితే అవ్వచ్చు. తావన్ మోహోంఘ్రి నిగడ నువ్వు చెప్పినట్లుగా మోహం అనేది కాళ్లను కట్టేసేటువంటి సంఖ్యలుగా వినియోగించవచ్చు. ఎప్పుడు అంటే నీ మీద ధ్యాస లేనప్పుడు. నీ మీదే ధ్యాస ఉన్నప్పుడు యావత్ కృష్ణ నతే జనా. నీ మీద ధ్యాస లేనప్పుడు ఇలా అయినా, నీ మీద ధ్యాస ఉన్నప్పుడు మాత్రం మొత్తం సీన్ మొత్తం తిరగబడిపోతుంది. నీ మీద ధ్యాస మొదలైతే ఈ రాగద్వేషాలు మొత్తం నీ మీదకే కనుక ప్రసరిస్తే రాగం ఎవరి మీద? శ్రీకృష్ణుడి మీద. రాగం ఎవరి మీద? పరమాత్మ మీద. ద్వేషం ఎవరి మీద? ఆ పరమాత్మను చేరుకోకుండా అడ్డుకుంటున్నటువంటి భావాల మీద, లేదా పరమాత్మను చేరుకోలేని అసామర్థ్యం మీద ద్వేషం అనంటే గనక ఈ రాగద్వేషాలు దొంగలు ఎలా అయినాయి? రాగాదయ నస్తేనాహ ఇవి దొంగలు కావు. ఇవి నిన్ను పూజించటానికే గనక ఒక ఇంట్లో కట్టుబడిపోయి ఉంటే, నిన్నే పూజించటానికి ఈ ఇల్లు దాటి నేను బయటికి రాను, ఎందుకంటే ఈ ఇంట్లో నాకు శ్రీకృష్ణుడు ఉన్నాడు, రోజు నిత్య పూజ ఉంది, ఈ ఇంట్లో ఉంటే ఆయన్ని సౌకర్యంగా నేను పూజించుకోవచ్చు, ఈ దేహం ఉండి ఈ ఇల్లు ఉంటే నాకు ఇదే చాలు, ఇందులో ఆయన్ని పూజ చేసుకుంటూ ఉన్నదాంతో తృప్తిపడి కూర్చుంటాను అని అనుకుంటే
అది కారాగృహం ఎందుకు అవుతుంది? కారాగారం ఎందుకు అవుతుంది? నువ్వు ఉండి నీ పూజ జరిగితే అది దేవాలయం కదా అవుతుంది. కాబట్టి కారాగృహం గృహం నభవతి, అవ్వదు. వ్యామోహం అనేది బయట వస్తువుల మీద ఉంటే అది సంకెళ్ళ లాంటివి. వ్యామోహం కూడా నీ మీదే ఉంటే, నీ మీదే వ్యామోహం ఉండి నాకు ఆ కృష్ణుడే కావాలి, నాకు పరమాత్మే కావాలి, ఆయన్ని అందుకోవాలి, పరిపూర్ణానందం అందుకోవాలి అనేటువంటి వ్యామోహం ఉంటే అది సంఖ్యలు ఎందుకు అవుతుంది? నువ్వు కావాలి అనే కోరిక ఉంటే అది సంఖ్యలు అవ్వదు. నీ మీద వ్యామోహం ఉంటే అది సంఖ్యలాగా పనిచేయదు. నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి తీసుకెళ్ళే, నువ్వు ఏమిస్తే అది అందుకునేటువంటి ఉత్తమ సాధనం అవుతుంది. కాబట్టి తావన్ మోహోంఘ్రి నిగడ, నీ మీద దృష్టి లేనంత వరకు మోహం అనేది అంఘ్రి నిగడం అవ్వచ్చు. కానీ నీ మీద దృష్టి ఉన్నప్పుడు, నీ మీద భక్తి ఉన్నప్పుడు అదేం కాదు. కాబట్టి యావత్ కృష్ణ నతేజనాహ అనేది కుదిరినా ఇప్పుడు మాత్రం అలా లేదయ్యా. ఈ గోకుల నివాసులు నీ మీద రాగద్వేషాలతో ఉన్నారు, నీ మీద రాగంతోనూ నిన్ను అడ్డుకునే వాటి మీద ద్వేషంతోనూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి దొంగలు పడలేదు, వీళ్ళ మనస్సుల్లో దొంగలు పడలేదు. వీళ్ళ ఇళ్ళు కానీ వీళ్ళ దేహాలు కానీ వీళ్ళకి కారాగారాలు కావు. వీళ్ళకి మోహం అనేది అంఘ్రినిగడంగా పని చేయటం లేదు. కాబట్టి వీళ్ళ జన్మలలో చిన్నపాటి లోపం కూడా లేదు. సన్యాసులకో మహానుభావులకో వీళ్ళందరికంటే కూడా వాళ్ళకున్న స్థితి కంటే కూడా పై స్థాయిలో వీళ్ళ స్థితి ఉంది. సన్యాసులు నిష్కామంగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో నీ మీద రాగద్వేషాలు పెట్టుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, లేదా వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళ జన్మ చాలా గొప్పది. వీళ్ళు చేసిన సేవ నిజంగా నువ్వు చమత్కారంగా మాట్లాడుతున్నా సరే చాలా గొప్పది. ఇలాంటి వారికి నువ్వే ఫలితాలను ఇవ్వలేవు. ఫలితం ఇవ్వటానికి నీ దగ్గర లేదు, నీ దగ్గరే ఫలితం లేదు అని బ్రహ్మగారు అన్నారు. తావద్రాగాదయస్తేనాహ తావత్ కారాగృహం గృహం తావన్మోహోంఘ్రి నిగడ యావత్ కృష్ణ నతే జనాః. అందువల్ల వీళ్ళకి ఏదో విధంగా ఫలితాన్ని ఇవ్వాలి, వీళ్ళకి రుణపడిపోతే ఎందుకు వచ్చింది అని అనుకుని రుణం కొద్దో గొప్ప తీర్చుకుందామని అనుకునే నువ్వు దిగొచ్చావు. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోహం ప్రథితుం ప్రభో. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే. నిష్ప్రపంచ, ఏ రకమైన ఈ ప్రపంచానికి సంబంధించిన దేహాదులు నీకు లేకపోయినా సరే, ప్రపంచం విడంబయసి భూతలే, ఒక దేహాన్ని ధరించి భూమికి దిగి వచ్చి మనిషిలాగా నాటకం ఆడుతున్నావు. ఏదో విధంగా వీళ్ళకేదో తీర్చేసుకుందాము, కొంతవరకు తీర్చేసుకుందాము అన్నట్లుగా నాటకం ఆడుతున్నావు. కానీ పనిలో పని ఏం చేస్తున్నావంటే ప్రపన్న జనతానంద సందోహం ప్రథితుం. ఈ రూపంలో నీవు దిగి వచ్చినప్పుడు, దిగి వచ్చిన తరువాత ఈ రూపంతో ఎవరైనా నిన్ను మనసులో భావించుకుంటే, ఈ రూపాన్ని ఎవరైనా శరణు వేడితే, అలాంటి శరణు వేడిన ప్రపన్న జనత తాలూకు ఆనంద సందోహం, ఆనందాన్ని ప్రథితుం ఇంకా పెంచటానికి, వాళ్ళ యొక్క ఆనందపు స్థాయుల్ని బాగా పెంచి పెద్ద చేయటానికి ఈ రూపాన్ని వాడుకుంటున్నావు. పనిలో పని అలా వాడుకుంటావు. ఎప్పుడు ఒకళ్ళ కోసం ఒక పని కోసం దిగిరావు కదా, మల్టిపుల్ పర్పసెస్ అని చూస్తావు కదా. అలా చూస్తూ వీళ్ళ రుణం ఎంతో కొంత తీరుతుంది. అదే సమయంలో ప్రపన్న జనతానంద సందోహం ప్రథితం, వాళ్ళ పని అవుతుంది, వీళ్ళకి అవుతుంది, వాళ్ళకి అవుతుంది, వీళ్ళకి ఒక రకమైన ఉపకారం, వాళ్ళకి మరొక రకమైన ఉపకారం అవుతుంది అన్నట్లు దిగి వచ్చావు నువ్వు అని బ్రహ్మగారు అన్నారు. పనిలో పని వరుసలో ఉండేటువంటి ఒక అంశాన్ని కూడా చూపిస్తున్నారు. భక్తులకు నువ్వేం ఫలితం ఇవ్వలేవు, ఈ ఇచ్చే ఫలితం భక్తులది కాదు, మిగతా వాళ్ళ కోసం, మిగతా వాళ్ళని భక్తులుగా చేయటానికి, మిగతా వాళ్ళకి ఆనందాన్ని పెంచడం కోసం ఇస్తున్నావు. వీళ్ళకి ఆనందం పెరిగేదే ఉంది, ఉన్న ఆనందమే, నిన్ను మనసులో భావించుకుంటే వచ్చేటువంటి ఆనందమే, నిన్ను మనసులో భావించుకుంటే వచ్చే ఆనందం ముందు నువ్వు దిగి వస్తే వచ్చే ఆనందం పెద్దగా ఏమీ పోలదు. మనసు నీ మీద ఉండాలి. నువ్వు దిగి వచ్చినా రాకపోయినా మనసు కనుక నీ మీద ఉంటే దిగి రావటం అనే అంశానికి పెద్దగా విలువ ఉండదు అనే విషయం కూడా చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పినా సరే నువ్వు భక్తుల కోసం పనిచేస్తున్నావు, భక్తుల కోసమే, భక్తుల తాలూకు ఆనందాల కోసమే, భక్తుల తాలూకు ఫలితాల కోసమే పనిచేస్తున్నావు. నువ్వు దాదాపుగా వాళ్ళకి రుణపడిపోయి ఉంటున్నావు. కాబట్టి భక్తుల తాలూకు జన్మ అనేది చాలా గొప్పది, భక్తిగా ఉండటం చాలా గొప్పది. అలాంటి భక్త జన్మ నాకు కూడా కావాలి అని బ్రహ్మగారంతటి వాడే ఈ శ్లోకాల్లో తన తాత్పర్యాన్ని చూపించారు. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోహం
ప్రథితుం ప్రభో అనే ఈ శ్లోకంలో, ఇది 7వ శ్లోకం. ఈ 7వ శ్లోకంతో సహా ఈ 7 శ్లోకాల్లోనూ ఈ భావాన్నే ఆయన వ్యక్తం చేశారు. బ్రహ్మగారు ఒక్కొక్క శ్లోకంలో వ్యక్తం చేసినటువంటి భావం తాలూకు స్టేటస్ చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఒక్కొక్క శ్లోకంలోనూ భక్తి అనేది ఎలా ఉండాలి అనే దాన్ని కూడా తేల్చి చెప్పినట్లుగానే ఉంది. భక్తిలో ఎక్కడా కామన అనేది చేరదు, భక్తిలో ఎక్కడ నాకు ఈ ఫలితం కావాలి అనేది ఉండదు, భక్తిలో పరమాత్మకి తప్ప మరొక దానికి చోటే లేదు. భక్తి అనేది గనక వచ్చింది అనుకుంటే అందులో రాగద్వేషాలు కానీ, మోహాలు కానీ, దోషాలు కానీ, గుణాలు కానీ, సేవలు కానీ, వస్తువులు కానీ అన్నీ ఆయనకే చెందిపోతాయి, భగవంతుడికే చెందిపోతాయి. మరొక పదార్థానికి అక్కడ చోటు లేదు, మరొక పదార్థం తాలూకు ప్రవేశమే భక్తిలో లేదు. అలాంటి ఉత్తమమైన భక్తిని సాధించే దిశగా మానవులు కృషి చేయాలి అనే మెసేజ్ కూడా ఇందులో బ్రహ్మగారు ఇస్తున్నారు. మనం ఆ మెసేజ్ని కాస్తంత అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నిష్కామ భక్తి అనే దాకా మనం వెళ్ళక్కర్లేదు, కానీ భక్తి అనే దాంట్లోకి అడుగు పెడితే చాలు, ప్రీతిని కొద్దిగా విషయాల మీద నుంచి మరల్చుకుని పరమాత్మ మీదకి పెంచుకుంటే చాలు, లేదా పంచుకుంటే చాలు. విషయాలతో పాటుగా పరమాత్మ మీద భక్తిని, పరమాత్మ మీద ప్రీతిని పంచుకున్నా కూడా చాలు. కానీ భక్తి మార్గంలోకి, పరమాత్మ మీద ప్రీతి మార్గంలోకి మనం అడుగు పెట్టడం అనేది మాత్రం జరగాలి. అలా జరిగినప్పుడు బ్రహ్మగారు చెప్పేటువంటి ఉత్తమ స్థాయి భక్తి, దాని ఫలితము చివరికి పరమాత్మే మనకు రుణపడిపోవటము, రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేకపోవటం అనేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి. మనకి అలాంటి భక్తిని పరిచయం చేయవలసిందిగా, మన మనస్సుకి భక్తి తాలూకు గొప్పదనాన్ని అర్థమయ్యేట్లు చెప్పవలసిందిగా మాత్రం ఆ అజాతివందన సజాతినందన రుజాతి సూదనం వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ 7 శ్లోకాలతో మన వ్యాఖ్యానాన్ని ఆపుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.